హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రైవర్స్ ప్యాక్ అనే సాఫ్ట్వేర్ గురించి చూద్దాము. మామూలుగా మనం సిస్టమ్ కొన్నప్పుడు ఆ షాప్ వాళ్ళు మనకి డ్రైవర్స్ అని ఒక సీడీ ఇస్తుంటారు. ఆ సీడీ ఎందుకంటే మనం ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8, 10 అలాగా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఈ డ్రైవర్స్ అనేవి కూడా కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి వాళ్ళు ఇచ్చిన సీడీలో. మన దగ్గర ఆ సీడీ మిస్ అయింది అనుకోండి, అది మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటుంటాం, మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనకి ఆ డ్రైవర్స్ కూడా దొరకవు ఆన్లైన్లో. అలాంటప్పుడు సింపుల్గా ఈరోజు నేను ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో డ్రైవర్స్ స్పేస్ పిఏసికే డ్రైవర్స్ ప్యాక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేశారంటే ఫస్ట్ లింకే క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్లో వచ్చింది చూసారా, డ్రైవర్స్ ప్యాక్ .io అని, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్ అని ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇక్కడ ఇన్స్టాల్ ఆల్ రిక్వైర్డ్ డ్రైవర్స్ అని చూసారా, ఇది క్లిక్ చేశారంటే ఇది క్లౌడ్ బేస్ చేసుకొని ఇన్స్టాల్ అవుతుంది. నెట్ కావాలి దీనికైతే. అలాగే కిందికి వచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూసారా, కంప్లీట్గా డ్రైవర్స్ ప్యాక్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. ఈ సాఫ్ట్వేర్కి ఎటువంటి పేమెంట్ తీసుకోరు ఈ కంపెనీ వాళ్ళు. ఇంకొకటి సేఫ్ కూడా మనకి, ఇది ఎటువంటి వైరస్లు మాల్వేర్స్ ఏముండవు దీంట్లో. వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని ఎప్పటికప్పుడు యాంటీవైరస్తో చెక్ చేస్తూనే ఉంటారు. అన్ని సిస్టమ్స్కి, ఏ డివైస్ కన్నా ఇవి సెట్ అయిపోతాయి. అంటే డిఫరెంట్ ఉంటాయి కదండి, హెచ్పి అని, లెనోవో అని, డెల్ అని, వేరే కంపెనీస్ ఉంటాయి కదా, అన్నిటికీ సూటబుల్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేశారంటే ఈ కింద ఇన్స్టాల్ ఆల్ రిక్వైర్డ్ డ్రైవర్స్ అని క్లౌడ్ సింబల్ వేసుకున్నారు చూసారా, ఇది వచ్చి ఆన్లైన్లో అవుతుంది. క్లౌడ్ బేస్ చేసుకుని అవుతుంది అనమాట. దీనికి నెట్ కంపల్సరీ ఉండాలి. ఈ మెథడ్లో చేసే పని అయితే. వద్దు మాకు ఆఫ్లైన్లో కావాలి, మాకు నెట్ ఫెసిలిటీ లేదు అనుకున్నప్పుడు ఇక్కడ అదర్ డ్రైవర్ ప్యాక్ వర్షన్స్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూజ్ యువర్ డ్రైవర్ ప్యాక్ అని త్రీ కేటగిరీస్ వచ్చాయి చూసారా. ఇక్కడ డ్రైవర్ ప్యాక్ ఆన్లైన్ అంటే ఇది మనకి 8.56 MB ఉంటుంది, చాలా చిన్న ఫైలు. ఇది డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు ఒక ఫైల్ అనేది సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు డబుల్ క్లిక్ ఇచ్చి రన్ చేశారంటే అది మీకు ఆన్లైన్ కనెక్ట్ అయ్యి ఆన్లైన్ నుంచి అవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ అయితే మనం ఇది మీకు వద్దు అనుకుంటే ఆన్లైన్ది. సెకండ్ ఆప్షన్ చూడండి, డ్రైవర్స్ ప్యాక్ ఆఫ్లైన్ నెట్వర్క్ అని ఇచ్చాడు కింద. నెట్వర్క్ అంటే ఏంటంటే మనకు మామూలుగా ఓఎస్ వేసేస్తాం, మన దగ్గర డ్రైవర్స్ లేవు, కానీ మనం సెర్చ్ చేసుకొని మిగతా డ్రైవర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీ నెట్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే మనకి డ్రైవర్స్ అనేవి లేవు కాబట్టి ఎలా కనెక్ట్ అవుతుంది? అప్పుడు ఈ నెట్వర్క్ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తే మీ సిస్టమ్కి ఆటోమేటిక్గా నెట్ వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే 710 bytes ఈ ఫైల్ సైజు 710 bytes ఉంటుంది. ఇది టొరెంట్ ఫైలు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ సిస్టంలో యూటోరెంట్ కానీ బిట్ టోరెంట్ కానీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇది జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేశారంటే, నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది చూసారా, ఇక్కడ యూటోరెంట్ సింబల్ ఉంది దీని మీద సింపుల్గా క్లిక్ ఇచ్చారంటే సింగిల్ క్లిక్, అది టొరెంట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, చూసారా టొరెంట్స్లో ఓపెన్ అయింది. 709 MB ఉంది సైజు. ఇది ఓకే చేశారంటే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ చూసారా, ఈ సెకండ్ది డ్రైవర్స్ ప్యాక్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీకు నెట్వర్క్ కావాలనుకున్నప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోండి. లేదు మాకు అలా వద్దు, మాకు మొత్తం ఫుల్ అన్నీ కావాలి A to Z అనుకున్నప్పుడు డ్రైవర్స్, ఈ డ్రైవర్ ప్యాక్ ఆఫ్లైన్ ఫుల్ అని చూసారా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ సైజ్ మాత్రం 31 GB ఉంటుంది. అయితే A to Z డ్రైవర్స్ అన్ని సెట్ చేసేస్తుంది మీ సిస్టంలో. ఇది కూడా టొరెంట్ ఫైలే. ఇది డౌన్లోడ్ చేసుకున్నారంటే సేమ్ ఇందాక దీనికి ఎలా అయితే టొరెంట్ ఫైల్ వచ్చిందో దీనికి అలాగే టొరెంట్ ఫైల్ వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.
డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇలా మళ్ళీ యూటోరెంట్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. దాని మీద సింగిల్ క్లిక్ ఇవ్వండి. సింగిల్ క్లిక్ ఇస్తే ఇలా మీకు ఆ టొరెంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది. సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారంటే అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. చూసారా, థర్డ్ వన్ డ్రైవర్స్ ప్యాక్. ఇలా అవన్నీ మనకి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు జస్ట్ రన్ చేస్తే మీకు అడుగుతుంది అనమాట, మీరు ఆటోమేటిక్గా మీ డ్రైవర్స్ చెక్ చేసి ఇన్స్టాల్ చేసేయమంటారా లేదా మాన్యువల్గా మీరు చేసుకుంటారా అని. మీకు మాన్యువల్గా మీరు పర్టికులర్ డ్రైవర్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటే మాన్యువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఆటోమేటిక్గా దానికి ఆప్షన్ ఇచ్చేసారంటే అదే ఆటోమేటిక్గా మీ డ్రైవర్స్ ఏవేవి సెట్ అవుతాయి ఏవి సెట్ కావని చెక్ చేసి మీకు ఇన్స్టాల్ అనేది చేసేసి మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది డౌన్లోడ్ అవ్వడానికి మీకు పెద్ద ఫైల్ కాబట్టి అప్రాక్స్గా మీకు మీ నెట్ స్పీడ్ని బట్టి ఒక 3 to 4 అవర్స్ పట్టచ్చు. 33 GB అంటే మీ నెట్ స్పీడ్ని బట్టి 3 to 4 అవర్స్ పట్టచ్చు. ఇలా మీరు డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఎంతమంది రోజుకి వాడుతున్నారు ఆ సాఫ్ట్వేర్ని, పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా యూజ్ఫుల్ సాఫ్ట్వేర్ అండి. ఇది చాలా మందికి తెలియదు. డ్రైవర్స్ కోసం ఏవేవో వెబ్సైట్లు ఎతుకుతారు, వైరస్లు అన్నీ మళ్ళీ సిస్టంలోకి ఎక్కించుకుంటారనమాట తెలియక. సింపుల్గా అఫీషియల్ సైట్ అది. ఆ డ్రైవర్స్ ప్యాక్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్గా డ్రైవర్స్ అనేవి ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.